హాయ్ హలో ఫ్రెండ్స్, డే 2 ఆఫ్ మై 100 డేస్ ఛాలెంజ్. మార్నింగ్ లేచి టిఫిన్కి అయితే వెళ్ళేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయినా, మనకి బాడీ లేకపోయినా మనం చిన్న షో ఆఫ్ అయితే ఇస్తాం. అలానే మన ఇంటి పనులు మనమే చేసుకోవాలి కాబట్టి మన పనులు అయితే మనం స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మన మమ్మీ ఇంటికి లేదు కాబట్టి మన పనులు అనేవి మనమే స్టార్ట్ చేసుకోవాలి. మన పనులు మనం చేసుకోవాలి, అసలు తప్పేం లేదు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మనకి పెద్ద టాస్క్ ఉంది, వంట చేయాలి. వంట అంటే మీకు తెలిసిందే, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి పడేయడమే, తిన్నోళ్ళ పని అంతే. అలా అయిపోయిన తర్వాత బీచ్కి అయితే స్టార్ట్ అయిన తర్వాత అలాగ అక్కడికి వెళ్తుండగా ఒక తాబేలు అయితే కనిపించింది. అది చనిపోయింది. తాబేలు రీసెంట్గా చాలా చూస్తున్నాడు, ఎందుకు చనిపోతున్నాయో తెలియట్లేదు. రీజన్ అయితే తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అలా ముందుకు వెళ్తుండగా మా బోట్ అయితే కనిపించింది. దాన్ని చూసి అక్కడి నుండి మళ్ళీ రిటర్న్ అయిపోయి అలా పొలంకి అయితే వెళ్ళాను సరదాగా చూద్దామని. నేచర్ అయితే చాలా బాగుంది. అలా ఆలోచిస్తుండగా ఈరోజు వ్యాలంటైన్స్ డే అని తెలిసింది. వ్యాలంటైన్స్ డే మాకైతే పండగ లేదు, మీరైనా పండగ చేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మన వార్మప్ సెషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. స్ట్రెచ్చింగ్తో ఇవన్నీ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇది మన డే 2లో మనం ఇంతవరకు చాలా కొంచెం కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నాం. చూద్దాం ఇంకా ఏమవుతుందో. 100 డేస్ కాబట్టి 100 డేస్లో మనకి ఏమైనా మార్పులు కనిపిస్తాయా లేదా అనేది ముందుకు వెళ్తే కదా తెలుస్తుంది. ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే కదా మిగతా స్టెప్పులు కూడా ఎక్కాలనిపిస్తుంది. ఈ రోజున సెకండ్ స్టెప్ అయితే నేను తీసుకున్నాను. మీరు కూడా నాతో స్టార్ట్ చేయాలనుకుంటే హాయ్ అని కామెంట్ చేయండి. మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీలా స్టార్ట్ చేసుకుందాం. నాకు అలాగే నిన్నైతే ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు, బ్రో నేను వెయిట్ లాస్ అవ్వాలి, కుదురుతుందా అనుకొని కామెంట్ చేశాడు. నేనైతే కుదురుతుంది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ కంఫర్ట్ జోన్ని వదులుకోవాలి. నీ కంఫర్ట్ జోన్ వదులుకుంటే మనం ఏదైనా సాధించగలం. కంఫర్ట్ జోన్ వదులుకుంటా మనం ఏదైనా సాధించాలంటే అది కష్టం. నాకు అప్పుడే గుర్తొచ్చింది మా సార్ చెప్పిన సామెత, గుర్రాన్ని చెరువు వరకు పట్టుకొని వెళ్ళగలం, నీళ్ళు తాగించగలమా అన్నది ఈరోజైతే నాకు గుర్తొచ్చింది. ఆ కంఫర్ట్ జోన్ వదిలితే ఎవరు ఏదైనా సాధించగలరు. నేను కూడా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం అనే దీనిలో లేను, బట్ ఏదో ఒకటి స్టెప్ తీసుకోకపోతే మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము కదా అనే ఒక స్టెప్తోనే, ఒక ఆలోచనతోనే కదా నేను కూడా ముందుకు వెళ్తున్నాను. నేను నా వీడియోస్ వల్ల ఇంకొకరికి మోటివేట్ అయితే వాళ్ళ సక్సెస్ నా సక్సెస్గా నేను కూడా ఫీల్ అవుతాను అనుకునే చిన్న ఆశతోనైతే నేను కూడా ఈ వీడియోలో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే డే 2 కదా, అలా ముందు నేర్చుకుంటూ ఒక్క దెబ్బలు తగులుతూ ఇంకా ప్రాపర్గా మాట్లాడి ప్రాపర్గా వర్కౌట్స్ చేసి అందరికీ ఈ వీడియోస్ అనేవి రీచ్ అయ్యేలా, అందరికీ ఉపయోగపడేలాగా చేద్దామని అయితే నేను చాలా ఆశతో ఉన్నాను. చూద్దాం ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో. 100 డేస్ కదా, మనం చూసి ముందుకు వెళ్ళి మన జర్నీని ఇంకా